సార్ నెక్స్ట్ ఇందాక వేరే వీడియోలో మాట్లాడుకుంటూ హిందూ మతానికి సంబంధించి మరొక వీడియోలో చెప్తామన్నారు. హిందూ మతం మత సామరస్యాలు ఏం సార్, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? మీరేం చెప్పాలనుకున్నారు? మరొక వీడియోలో మాట్లాడుకుందాం సపరేట్ గా అన్నారు. ఈ హిందూ మతము, మతతత్వము, మిగిలినటువంటి మతాలు వీటన్నిటి గురించి కనుక చెప్పుకోవాలి ఏంటంటే అసలు మనం కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అన్ని విషయాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని విషయాలు చెప్పుకుందాం. బ్రహ్మదేవుడి వయస్సు 100 సంవత్సరాలు. ఇప్పటి వరకు అయిపోయినటువంటిది 50 సంవత్సరాలు. 51వ సంవత్సరం నడుస్తా ఉంది. బ్రహ్మదేవుడి యొక్క టోటల్ లైఫ్ స్పాన్, మొత్తం ఆయన యొక్క జీవిత లైఫ్ స్పాన్ అనేటువంటిది 311.04 ట్రిలియన్ సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఎంత అయిపోయింది? 50 సంవత్సరాలు అయిపోయింది. 4 యుగాలు. 4 యుగాలు అంటే కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము. ఇవన్నీ కనుక కలుపుకుంటే 43,20,000 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడాను ఈ శ్రీనివాసుడు ఉన్నాడు. దశావతారాల రూపంలో మనకు తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అవతారాలు, దశావతారాలు ఇవన్నీ ఎందుకో అంత దూరం పోవాల్సిన పని లేదు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలిస్తే చాలు, ఎవరైనా చూసుకోవచ్చు. మధ్యలో మళ్ళీ ఈ 311.04 ట్రిలియన్ ఇయర్స్ లో మళ్ళీ కలపాలని అవన్నీ ఇవన్నీ సంగతి సంవత్సరం చాలా ఉంటాయి. ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషన్. అది శ్రీనివాసుడు అనేటువంటి ఆయన ప్రస్తుతము కలియుగంలో ఒక అవతారం. శ్రీనివాసుడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదా. అందులోనే 7 కొండల సంగతి తెలిసిపోతుంది. ఇక దానికి సపరేట్ గా కాదు 2 కొండలు అని దిక్కుమాలిన ప్రచారాలు, ఆర్గ్యుమెంట్ ఎందుకు? దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ కాకపోతే. ఇప్పుడు నువ్వు అడుగుతున్నటువంటిది హిందూ మతము, మత సామరస్యాన్ని గురించి అడుగుతున్నావు కదా. ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది హిందూ మతానికి బిగినింగ్ అనమాట. సరే, ఇంకా వేదాలు, పురాణాలు, శివ పురాణము, విష్ణు పురాణము, విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా జనాలకు తెలిసినవి. రోజు అనుకుంటా ఉంటాము. అందరు పూజలో కూడాను వీళ్ళందరినీ కూడాను స్తుతిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కేటాయిస్తూ ఉంటారు. ప్రధానంగా లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైనటువంటి రోజు అంటే శుక్రవారం, శనీశ్వరుడికి శనివారం, ఆదివారం అనేటువంటిది సూర్య భగవానుడికి ఆదిత్య నారాయణుడిని పూజ చేసుకుంటారు. మంగళవారం అనేటువంటిది హనుమంతుల వారికి, సోమవారం అనేటువంటిది నార్మల్ గా ఆది దంపతులకి, అంటే శివుడికి పార్వతీదేవికి సంబంధించినటువంటిది. ఈ మధ్యలో బుధవారం అనేటువంటిది కుమారస్వామికి, అయ్యప్పకి, బ్రహ్మదేవుడికి, సరస్వతీ దేవికి. ఇట్లా డివైడ్ చేస్తున్నారు అనుకో. జనరల్ గా గురువారం అనేసి అంటే చాలా మంది సాయిబాబా భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు కేటాయించుకుంటారు, చేస్తూ ఉంటారు సంగతి సమాచారం. ఇప్పుడు కలియుగానికి కనుక వచ్చినట్టయితే 4,32,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు అయిపోయినటువంటిది ఇంచుమించుగా 5,127 సంవత్సరాలు. దానికి ఇంతకుముందు డేట్స్ తో సహా చెప్పాను, చూసుకోండి. 17వ తారీఖు 18వ తారీఖు ఫిబ్రవరి 3,102వ సంవత్సరంలో కలియుగం మొదలైంది. ఇది దాని ప్రస్తావన. మరి భారత రాజ్యాంగంలో ఏం రాశారు? సెక్యులర్ అనేటువంటిది ఉంది కదా మనకి. సోషలిస్టిక్ అనేటువంటి పదం మొదట్లో లేకపోయినప్పటికీ తర్వాత సోషలిస్టిక్ అనేటువంటి పదాన్ని కూడా యాడ్ చేశారు. యూనియన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, సోషలిస్టిక్, సెక్యులర్. సెక్యులర్ అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలకు కూడాను సమానమైనగా చూడడం అనేటువంటిది సెక్యులరిజం. మరి హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటిది ఏంటి? నేనేమి వేద పండితుడిని కాదు, వేదాలు చదివినటువంటి కాదు, శివ పురాణము, విష్ణు పురాణం ఇట్లాంటివన్నీ చదివినటువంటి కాదు. ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు చెప్తుంటే వినడము, ఘంటసాల గారి పాటలు, భగవద్గీత ఇట్లాంటివన్నీ వినడమే కానీ మనం ఎవరు చదివినటువంటి వాళ్ళం కాదు, మేము కూడా చదివినటువంటి వాడిని కాదు. కానీ హిందూ మతము అంటే నా ఉద్దేశం ప్రకారము, నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏమిటి అంటే హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్. జాగ్రత్తగా వినాలి. హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, teaches and preaches to the mankind
హౌ టు లివ్, లెట్ అదర్స్ లివ్ అండ్ లివ్ టుగెదర్. హౌ టు లివ్, లెట్ అదర్స్ లివ్ అండ్ లివ్ టుగెదర్. ఇదే హిందూ ఫిలాసఫీ. నువ్వు బతుకుండాలి, నీ పక్కవాడు బతుకుండాలి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ గుడ్ ఎర్త్ అనేటువంటిది శుభ్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది హిందూయిజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్. ఐ రిపీట్ అగైన్, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలిజియన్. ఇట్ టీచెస్ అండ్ టెల్స్ టు ద పీపుల్ హౌ టు లివ్, లెట్ అదర్స్ లివ్ ఇన్ కోఎగ్జిస్టెన్స్ ఆర్ రెస్పెక్ట్ ది అదర్ రిలిజియన్స్. అందరూ కలిసి ఉండండి అనేటువంటిది హిందూ మతం చెప్తుంది. సరే, ఏ మతానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఆ మతానికి ఉంటాయి. హిందూ మతము అనేటువంటిది అందరినీ కూడాను కలుపుకుపోయేటువంటి మతం. అంటే అంత మాత్రాన్ని క్రిస్టియన్స్ కలుపుకొని పోరు, ముస్లిమ్స్ కలుపుకొని పోరు అనేటువంటిది నా ఉద్దేశం కాదు. దయచేసి మళ్ళీ అట్లాంటి దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు ఎవరు పెట్టకండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తానబ్బా. నేను హిందువుని, బై బర్త్ హిందువుని, టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి దేర్ యాజ్ అ హిందూ. మతం మార్చాల్సిన అవసరం నాకు లేనే లేదు. పాయింట్ నెంబర్ 1. నాకు మొట్టమొదటిసారిగా విద్యాభ్యాసం నేర్పించినప్పుడు వీళ్ళు నేర్పించినటువంటి అతను ముస్లిం, మియా జాన్. చనిపోయారు ఎప్పుడైనా. మనుబోలు విలేజ్, గూడూరు దగ్గర, నెల్లూరు జిల్లా. ఆయన నన్ను భుజం మీద వేసుకొని, ట్యూషన్ లో నేను నిద్రపోయేవాడినట, భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టి ఆయన ఇంటికి వెళ్ళేవాడు. మరి ఆయన ముస్లిం కదా. ఈ హిందూ పిల్లవాడికి నేను చదివేందుకు చెప్పాలి అని చెప్పి ఆయన అనుకోలేదే. నా విషయమే చెప్తున్నా నేను. నేను మెదక్ చర్చికి వెళ్ళాను. ఇంకా నీకు ముస్లిం దాని గురించే చెప్పాలంటే నెల్లూరులో రొట్టెల పండుగ చూశాను, కడప దర్గాని చూశాను. కడప దర్గాకి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదైతే పాటించాలో అవన్నీ ముందు అక్కడ ఉండేటువంటి ఆయన అడిగి తెలుసుకొని ఆయన చెప్పినట్టే వెళ్ళాను, చెప్పినట్టే చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది వస్తారు అక్కడికి. ఫేమస్ దగ్గర అది నెల్లూరు రొట్టెల పండుగ అందరికీ తెలిసిందే. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మా ఊళ్ళో, మా స్వగ్రామంలో, పల్నాడు జిల్లా దాచేపల్లి, నడికూడి ఇవన్నీ కలిసి ఇప్పుడు మున్సిపాలిటీ అయిందనుకో, అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి పీర్ల పండుగ చాలా బాగా చేస్తారు. ఆ పీర్ల పండుగలో మొన్న జరిగినటువంటి సందర్భంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి అటెండ్ అయ్యాను. చాలా సిస్టమేటిక్ గా, చాలా సాంప్రదాయంగా చేస్తారు. మా మందపాటి కుటుంబానికి ఒక పీరు ఉంది. అంత ఇదనమాట. ఎప్పుడో 175 సంవత్సరాల కింద మా పొలాల్లో పనిచేసేటువంటి ఒక ముస్లిం, అతని పేరు హుస్సేన్. అతను బ్యాచులర్, వివాహం చేసుకోలేదు. అతని చివరి కోరిక ఏమిటి అంటే, మా ఫీల్డ్స్ లో పనిచేసి మాతో పాటే ఉండేవాడు ఆయన. అతని చివరి కోరిక ఏమిటి అంటే, ప్రతి జనరేషన్ లో కూడాను కనీసం ఒక్కళ్ళకైనా సరే హుస్సేన్ అనే నా పేరు పెట్టుకోండి. అది అతని కోరిక. ఇప్పటికి కూడా మేము ఫాలో అవుతున్నాం. హుస్సేన్ రెడ్డి నాకు 18 చనిపోయాడు అనుకో, ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం మేము. అతను అడిగినటువంటి చివరి కోరికను నెరవేర్చి అతని మత సాంప్రదాయాల ప్రకారమే అతన్ని దహనం చేశారు. అది రిలేషన్. అది వాళ్ళు ఎంత చక్కగా, ఎంత సిస్టమేటిక్ గా ఉంటారు అంటే, పొద్దున్నే వస్తారు, ఇంటికి వస్తారు, సన్నగా ఉంటాయి. అది పాయసం చేసుకోవడానికి పనికి వస్తాయి. చాలా సన్నగా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. అవి తీసుకొని వస్తారనమాట. వాడు పెన్నీళ్ళు తీసుకొని వస్తారనమాట. ఆ ధూపము అది, పేనీరు అది తీసుకొని వచ్చి మాకు ఇస్తారు. మేము ఇంట్లో గడప దాటి బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చిన పేనీలు తీసుకొని వాళ్ళకి బట్టలు, పూలు, పండ్లు, కొంచెం ధనము, రెసిప్రోకల్ అనమాట. గివ్ అండ్ టేక్ పాలసీ. ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల అది కంటిన్యూ అవుతుంది. మరి ముస్లిమ్స్ కి, హిందూస్ కి మంచి భావాలే ఉన్నాయిగా. అదే విధంగా నువ్వు క్రిస్టియానిటీని కనుక తీసుకుంటే, నేను మెదక్ చర్చ్ చూశాను. చాలా అద్భుతమైన చర్చ్ అది, మంచి కట్టడం. అది కూడా ఎట్లా ఇప్పుడు ఐ థింక్ సమ్వేర్ ఇన్ 1880లోనే ఏమో కట్టారు ఆ చర్చి. కరెక్ట్ గా డేట్ గుర్తులేదు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. చాలా బాగుంటుంది చర్చ్. ఎందుకు కట్టారు అనేసి అంటే, ఆ మెదక్ లో బాగా క్షామం వచ్చింది. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, పని లేక ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే చర్చి కట్టారనమాట. అంటే ఊరికినే వీళ్ళకి కనుక ఇచ్చినట్లయితే ఊరికినే ఇచ్చినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి పని కల్పించి, చర్చి కట్టడం ద్వారా వాళ్ళకి పని కల్పించారు. ఆ పని ద్వారా వాళ్ళకి
డబ్బులు వచ్చినాయి కాబట్టి బతికిపోయారు అనమాట వాళ్ళు. ఓకే. అట్లా మెదక్ చర్చ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అది చాలా ఫేమస్ చర్చ్ అది, నేను కూడా చూశాను. అదే విధంగా నేను హిందువులైనప్పటికీ కూడా నేను మెదక్ చర్చిని చూశాను, కానుక సమర్పించుకున్నాను. నా కోరికలు అంటే ఏమి చెప్పుకోలేదు. ఆయన నా మీద ఎప్పుడు కూడాను పీతకన్నీ ఏమి వేయలేదు, చక్కగానే ఆశీర్వదించాడు నన్ను. అదే విధంగా హైదరాబాద్ లో సతీష్ కుమార్ పేరు విని ఉంటావు కదా, సతీష్ కుమార్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఆయనతో పాటు కలిసి నేను దిగిన ఫోటో కూడా ఉంది. అట్లా సతీష్ కుమార్ గారిని కూడా తెలిసాం, డొనేషన్ కూడా ఇచ్చాం. నేను హిందూనే మళ్ళీ చెప్తున్నాను. అదే విధంగా వేళాంగిని వెళ్ళాను నేను కుటుంబ సమేతంగా. చక్కటి అరేంజ్మెంట్స్, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ రూమ్స్ అలాట్ చేయడం కానీ, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, సంఘ సంవత్సరం అన్ని చూశాను. తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో అక్కడ వేళాంగిణిలో కూడా అదే విధంగా ఉంది. చిదంబర స్వామిని దర్శించుకొని చిదంబరంలో నెక్స్ట్ వెళ్ళింది ఎక్కడికి అంటే వేళాంగిణికి. ఇట్లా నా అనుభవం చెప్తున్నాను నేను. అంత మాత్రాన నేను క్రిస్టియన్నా కాదు కదా. అదే విధంగా విజయమ్మ గారు 110% క్రిస్టియానిటీ. ఆమె చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఆ రోజు ఏమేం జరిగింది అనేసి అంటే, ఆయన కొడుకుని ముద్దు పెట్టుకుంటూ చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసి వైవి సుబ్బారెడ్డి గారి మిసెస్ కి ఇచ్చారు. అంత మాత్రాన ఆమె క్రిస్టియన్ అంటే అంతే కదా, క్రిస్టియన్ కాదు కదా. నేను కూడా మెదక్ చర్చికి వెళ్ళాను, నేను కూడా కానుక సమర్పించుకున్నాను. కోరికలు అంటే ఏమీ కోరుకోలేదు, చక్కగా దండం పెట్టుకున్నాను, వచ్చేసాను. కానుక కూడా సమర్పించుకున్నాను. సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చేశాం. అంత మాత్రం నేను క్రిస్టియన్ అయిపోతానా? మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, చూపించింది ఏంటి? చాలా నీచాతి నీచమైనటువంటి పని కదా అది. ఇవన్నీ అసెంబ్లీలో డిస్ప్లే చేసి చూపించాల్సినంత, ఇంకా అదే చెప్పిన కదా నేను, పిచ్చికి పరాకాష్ట, అంతకంటే ఏం లేదు. అంటే రాష్ట్రాన్ని నువ్వు మతాల వారీగా విడగొట్టి పరిపాలిద్దాం అనుకుంటున్నావా? అందరినీ కలుపుకుపోయి పరిపాలిద్దాం అనుకుంటున్నావా? ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. ముస్లింస్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో తెల్ల టోపీ పెట్టుకొని మాట్లాడతావు, అంత మాత్రం నువ్వు ముస్లిం అయిపోయావా? క్రిస్టియన్ సభలోకి వెళ్ళి 747, 746 జీవోలను అసలు తీసేస్తాను అంటావు, అంత మాత్రం నువ్వు క్రిస్టియన్ అయిపోతావా? ఓట్ల రాజకీయం ఇది. ఎంతమంది ఉన్నారా అసలు దేశం మొత్తం మీద? క్రిస్టియన్స్ ఒక 5 కోట్లు ఉంటారు, ముస్లింస్ అనేటువంటి వాడు ఒక 25 కోట్లు ఉంటారు. 140 కోట్లు జనాభా అనుకుంటే మిగిలినటువంటి 110 కోట్ల మంది హిందువులేగా. హిందువుల యొక్క 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసావు. మరి అట్లాంటప్పుడు నువ్వు దైవ ద్రోహి కాక, దేశ ద్రోహి కాక ఏమవుతావు? చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు వదిలేద్దాం, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. నాకున్నటువంటి అనుబంధాలు ఇవి. నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడడానికి వెళ్ళాను. నా రంగు చూసి, ఇది చూసి వాడు నో విల్ నాట్ అలౌ ఫారినర్స్, విల్ నాట్ అలౌ క్రిస్టియన్స్ అన్నారు. ఊరినైనా అసలు వాళ్ళని ఒప్పించడానికి కోసం అని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ ఫోన్ చేసి, అప్పుడు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రవి గారికి ఆయనకు ఫోన్ చేసి ఆయన చేత చెప్పిస్తే గానీ నా లోపలికి వెళ్ళా చేయడం. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్ళాను. ఎంత చక్కటి దర్శనం అంటే దాని మీద నేను ఒక వీడియో చేస్తే 18 లక్షల మంది చూశారు. 18 లక్షల మంది నేలమాడిలతో సహా చూపించారు ఆయన. ఆ అనంత పద్మనాభ స్వామి నువ్వు ఒక్కసారి ఎదురుగా కనుక వెళ్తే నువ్వు చూడలేవు. 3 భాగాల కిందనే చూడాలి. ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఈ వాగ్వివాదం అంతా జరుగుతున్నప్పుడు ఆయన విని నన్ను లోపలికి తీసుకెళ్లి ప్రతి స్తంభము, ప్రతి ప్లేసు స్వామివారిని నేల మాడికలతో సహా చూపించాడు ఆయన. ఆ భగవంతుడు రమ్మంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు. అదే విధంగా అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరుపతి వస్తే ఒకసారి నాకు దర్శనం దొరకలా. నువ్వు పిలిచినప్పుడే వస్తాను శ్రీనివాస, వెళ్ళిపోతున్నాను నేను అంటే కరెక్ట్ గా 5-6 నెలల్లో బ్రహ్మాండ దర్శనం అయ్యాను. నా జన్మలో నేను అసలు వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా ఉండి చూడలేదు, అంత చక్కటి దర్శనము జరగలేదు. చెప్తే నమ్మవు, 5 minutes నిలబడ్డానయ్యా నేను ఇక్కడ. 5 minutes. విచిత్రం ఏంటంటే అక్కడ క్యూని కంట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపట్టి, సార్ మీరు కావాల్సిన సేవ చూసుకోండి సార్, మళ్ళీ దొరకదాయేమో, ఇది చాలా చక్కటి టైం సార్, ఇది మీరు ఉండండి సార్, నిలబడండి సార్ అంటే ఆ 9.5 అడుగుల విగ్రహాన్ని పై నుంచి కింద వరకు చూశాను.
అలాంటి దర్శనం అనేటువంటిది నీ జీవితంలో ఒక్కసారి జరిగింది అంటే చాలు నీ జన్మదని మీకు పెట్టే. అసలు 5 నిమిషాలు అక్కడ నిలబడి పక్కనే నిలబడి ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పలేదు నాకు. ఆయన ఎందుకు నిలబెట్టారంటే నేను ఒక్కడు క్వశ్చన్ చేయలే క్యూలలో. ఓకే, వాళ్ళు ఎవరో ఉన్నారు పాప అక్కడ. అంటే ఫ్రీగా సేవ చేయడానికి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకు వారం రోజులు 10 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. ఆ 10 రోజులు వాళ్ళు ఉంటారు అక్కడ దగ్గర, ప్రసాదం పంచే దగ్గర ఇక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరు గుర్తు పెట్టినట్టున్నారు, మీరు పక్కన నిలబడి మనసారా దర్శించుకోండి సార్ అంటే నేను ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పాను నేను ఆయనకి. ఏమంటే నాకు దూరం నుంచి స్వామి కనపడడు, నాకు ఎంత చూడాలని కోరుకున్నా గానీ ఆ ద్వారం దాటి లోపలికైతే అర్చక స్వాములు మాత్రమే వెళ్తారు, వేరే వాళ్ళని ఎవరు ఎలా చేయరు, అది కొట్టకాలి కదా అనేసి అంటే ఇంతకంటే కుదరదు సార్, అది మీరు ఇక్కడే నిలబడి చూడండి అంటే తనివి తీరా 5 నిమిషాల పాటు చూశాను. కింద ఆయన వేళ్ళు ఖాళీ వేళ్ళు ఎలా ఉన్నాయి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ చెయ్యి ఇలా పెట్టిన దగ్గర నుంచి ఆ గడ్డం కింద ఉండేటువంటి తెల్ల మచ్చ, ఆ తిరునామము, పైన పెట్టిన అలంకారాలు, వేసినటువంటి అలంకారాలు మొత్తం కూడా తనివి తీరా చూశాను ఆయన. అలాంటి దర్శనం అనేటువంటిది ఒక్కసారి జరిగిందంటే నా జన్మ ధన్యమైపోయింది. అలాగని చెప్పి నేను వేలానికి వెళ్ళానుగా సార్. ఎవరి మతము వాళ్ళదే. భారత రాజ్యాంగం ప్రకారం కూడాను ఆర్టికల్ 19 క్లాజ్ ఏ సబ్ క్లాస్ ప్రకారము మత స్వాతంత్ర్యము, వేరే మతాన్ని ద్వేషించమని చెప్పి నీకు ఎక్కడ హిందూ మతంలో చెప్పాల. ఇప్పుడు నువ్వు నాగపూర్ వెళ్ళావనుకో, మన రాజ్యాంగం రాసిన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన బౌద్ధ మతంలోకి మారాడు. ఏఆర్ రెహమాన్ హిందూ, ఇస్లాం పుచ్చుకున్నాడు. ఇట్లా ఎంతో మంది జరుగుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కనుక వెళ్తే చాలా మంది మతం పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, మరి ప్రజలకు ఎంత మాత్రం తెలుసో నాకైతే తెలియదు, కానీ సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రజలు పక్క నుంచే గోదావరి పోతా ఉంది, నీళ్ళని సముద్రంలో గడిచిపోతున్నాయి, వీళ్ళకేమో నీళ్లు రావడం లేదు, కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, చదువు లేదు, ఆరోగ్యం లేదు, రోగాలు వచ్చి పోతున్నారు. సర్ ఆర్థర్ కాటన్ ని ఇప్పటికి కూడాను ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజిస్తారయ్యా. ఆయన ఫోటో ఏమో ఇంట్లో ఉంటది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు, చర్చిలకు వెళ్తారు. 3 TMCs స్టోర్ చేసేటువంటి ఆ ధవళేశ్వరం డ్యామ్ కట్టబట్టే ఈ రోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సస్యశ్యామలంగా ఉన్నాయి. సినిమా ఏది తీసినా కానీ గోదావరి ఏరియాలో కొబ్బరి చోట్లేగా తీస్తారు. మరి ఆయన క్రిస్టియనేగా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులు కదా. ఈ హిందువులకి నేను డ్యామ్ ఎందుకు కట్టాలని చెప్పి ఆయన అనుకోలేదే. ఆయన ఫోటో పెట్టుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ చర్చికి వెళ్తున్నారు. తప్పేముంది సార్? నా దృష్టిలో అయితే అది తప్పు కాదు. దేవుడితో సమానంగా చూస్తారు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఆ డ్యామ్ కడుతున్నప్పుడు ఎలా కట్టారో తెలిసిన, టెంట్లు వేసుకొని కట్టారట. టెంట్లలో పావులు కూడా వచ్చాయట. కరెంటు కూడా లేదు కదా అప్పుడు. కృష్ణాయిల దీపాలన్నా ఇదే కదా, నూనెతో పెట్టుకున్న దీపాలే కదా. ఎవరో బ్రిటిషరు అక్కడ ప్రజల కష్టాలు చూసి హిందువులు అని చెప్పి ఆయన అనుకోడా, డ్యామ్ కట్టాలి అన్నాడు, కట్టాడు, ప్రజలు బాగుపడ్డారు. హిందూ మతంలో కూడా ఏం చెప్తారు, మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా, అది అవలంబించాడు ఆయన. అందుకనే ఆయన పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను కూడాను ఆ ధవళేశ్వరం డ్యామ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇటు పక్క నుంచి అటు పక్కకి తిరిగి చూశాను. ఆయన విగ్రహము, సంగతి సమాచారం అవన్నీ చూశాను, గేట్లో అవన్నీ కూడా చూశాను. మరి ఆయన ఇక్కడంతా హిందువులు ఉన్నారు కదా, వీళ్ళకి నేను డ్యామ్ కట్టడం ఏందని చెప్పి అనుకోలేదే. చేశాడు కదా ఆయన. మత సామరస్యము ప్రపంచంలో నీకు ఏ దేశంలోనూ కనపడదు, ఇక్కడ కనపడుతుంది. ఇదే రకమైన మత సామరస్యాన్ని నెదర్లాండ్స్ లో కూడా కనపడుతుంది, జర్మనీలో కూడా కనపడుతుంది. మన హిందువులే ఇంచుమించుగా, భారతీయులే ఇంచుమించుగా 35 లక్షల మంది అమెరికాలో ఉన్నారుగా. బ్రహ్మాండమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి కదా, న్యూయార్క్, చికాగో, దెన్ పిట్స్బర్గ్ లో మంచి మంచి సాంప్రదాయబద్ధంగా జరిగేటప్పుడు కానీ పెళ్లిళ్ళు కూడా దొరుకుతాయి అక్కడ. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే వాళ్ళు 100% పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. ఇది హిందూ దేవాలయము, ఇది హిందువుల పెళ్లి, మనం ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి అనుకోలేదే. మనం కూడా అలాగే అనుకుంటున్నాం. మత సామరస్యము ఫండమెంటల్ ప్రిన్సిపల్, మానవ సేవే మాధవ సేవ ఫండమెంటల్ ప్రిన్సిపల్, అందరితోని కలిసి ఉండండి ప్రిన్సిపల్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా,
హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ అన్ ఇజం. వాట్ డూ యూ మీన్ బై ఇజం? ఇట్ ఈస్ అ ఫిలాసఫీ. ఇట్ టీచెస్, preaches, and make the people to learn about the things. నీవు జీవించు, నీ తోటి వాళ్ళని కూడా జీవింపచేయి, అందరూ కలిసి జీవన విధానాన్ని అవలంబించండి అనేటువంటిది హిందూయిజం. లెట్ లివ్, లెట్ అదర్స్ లివ్. అర్థం కూడాను లెట్ అదర్స్ లివ్ అనేసి అంటే కేవలం హ్యూమన్ బీయింగ్స్ ఒక్కళ్ళే కాదు, ఈ భూతలం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులను ఉద్దేశించి చెప్పినటువంటిది. దశావతారాలు కూడా అదే కదా, కూర్మావతారము, సోన్ అండ్ సో ఫోర్త్. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఆ దశావతారాలు సంగతి సమాచారం అంటే. సరే, ఎన్టీ రామారావు గారు కూడాను చంద్రబాబు నాయుడు దశావతారం అని చెప్పి కూడా వర్ణించాడు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. చాలా సార్లు విన్నాము, రోసయ్య గారు అసెంబ్లీలో చెప్పడం, సంగతి సమాచారం చూసాం. ఇది మతానికి సంబంధించినటువంటి. భారతదేశంలో అన్ని మతాల్లో కూడా సమానంగానే చూస్తారు. ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన లాస్ సపరేట్ గా ఉంటాయి. మ్యారేజెస్ కానీ అవి కానీ ఇవి కానీ, హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా కొన్ని. ఆ హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది హిందువులు, బౌద్ధులు, జైన్లు, సర్దార్జీలు వీళ్ళందరూ కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. ఆస్తి పంపకాల విషయంలో ఏ మతానికి ఆ మతానికి ఉంటాయి కాబట్టి అది ఫాలో అవుతారు. క్రిమినల్ ప్రొసీజర్స్ వచ్చేసరికి భారతదేశంలో అన్ని మతాలకి సేమ్ ప్రిన్సిపల్. ఆస్తిపాస్తుల విషయాలకి, సివిల్ మ్యాటర్స్ వచ్చేసరికి మత సాంప్రదాయాల ప్రకారం పోతారు. మ్యారేజెస్ అనేటివి మత సాంప్రదాయాల ప్రకారం పోతా ఉంటారు. నేను కూడాను హిందువునే, 100% హిందువునే. మళ్ళీ చెప్తున్నాను, నేను నా చివరి శ్వాస విడిచేదాకా నేను హిందువుగానే ఉంటాను. మతం మారాల్సిన అవసరం నాకు లేదు. ఏడుకొండల స్వామి మీద వచ్చినటువంటి దుష్ప్రచారాలు, దిక్కుమాలిన ప్రచారాలు నాశనానికి తప్ప ఇంకో దానికి కాడే కాదు. వాళ్ళకై వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. ఓకే, ఎవరు కూడాను వేరే మతాన్ని ద్వేషించాల్సినటువంటి అవసరమే లేదు. నేను రెగ్యులర్ గా సిగరెట్స్ కొనుక్కునే ఒక షాప్ ఉంది ఇక్కడే. అతను ముస్లిమే. ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటాడు అంటే అంత చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. పోయిన సంవత్సరం అతను మక్కాకి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ పవిత్ర పుణ్యక్షేత్రం కదా, వెళ్ళొచ్చాడు. ఒక చిన్న బాటిల్లో వాటర్ తీసుకొచ్చాడు. అక్కడ నుంచి వాటర్ తీసుకొస్తారు అనమాట. ఆ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను కూడా ప్రార్థనలో పెట్టుకొని ఆ వాటర్ తాగాను. తప్పేం కదా, మత సామరస్యము. సరే, మధ్య మధ్యలో ఏదో పహల్గామ్లో జరిగింది అంటారు. వాళ్ళ పర్సంటేజ్ అనేది 0.0001% కంటే ఎక్కువ ఉండదు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, చూసినంత వరకు, నా అనుభవాలతో సహా చెప్పాను. నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చెప్పాను, వేలాంగిణి చెప్పాను, మరి మెదక్ చర్చిని గురించి చెప్పాను, కడప దర్గాని గురించి చెప్పాను, సతీష్ కుమార్ గారిని కలవడమో చెప్పాను నేను. మరి నేను హిందూనే కదా, అయినా కానీ చేస్తూనే ఉన్నాగా, తప్పేం లేదు అందులో. ఇది నాకు తెలిసినంత వరకు. నేను ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పు కనుక మాట్లాడుంటే దయచేసి క్షమించుదురుగాక. ఇక ఈ మతాల గురించి వాళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళేదో చేసుకున్నారేమో కానీ ఒక సామాన్య మానవుడికి పనే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారి దాన్ని చూపించి, ఈ భూమన దాన్ని చూపించి, తిరుపతి లడ్డు మీద దుష్ప్రచారాలు చేసి, ఆ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణేమో సిలువ బొమ్మ గలబడిందని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే కేవలము రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి పనులు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకున్నటువంటి కక్షాద్వేషం. కానీ నువ్వు రాజకీయ పరంగా చూపించుకోవాలి కానీ మతాలని కులాలని అడ్డం పెట్టి ఎట్లా? సరే, ఆయన చేస్తే చేశాడు. పవన్ కళ్యాణ్ గారు అంతవరకు ఒప్పుకోవచ్చు. మన అసెంబ్లీలో కూడా స్పీచ్ లో ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ప్రస్తావించలేదు అన్నాడు. మంచిదే, జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో సంబంధం లేదు అని చెప్పావు ఈ లడ్డు విషయానికి సంబంధించి. మరి సంబంధం ఎవరికి ఉంది అన్న సంగతి కూడా చెప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి చెప్పలా మళ్ళీ దాన్నే రాజకీయం అంటారు. కలిసి ఉన్నారు కదా. అమిత్ షా గారు మటుకు గట్టి క్లాసే పీకాడు. దాని మీద మనం వీడియోలు చేసాం, లింక్ పెట్టు. బ్రిటిష్ వాళ్ళు తిరుమలను ఎందుకు టచ్ చేయలేదో చేశాను, లింక్ పెట్టు. అనంత పద్మనాభ స్వామిది లింక్ పెట్టు. ఇప్పుడు నా ఒపీనియన్ ఏందో చెప్పాను, ఇది కూడా డీటెయిల్ గా చక్కటి thumbnail తోటి లింక్స్ తోటి పెట్టు. అయ్యేమో లింక్స్ పెట్టు, మిగిలినటువంటి వాటికి కూడా లింక్స్ పెట్టు. సిబిఎన్, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, జగన్మోహన్ రెడ్డి, మోడీజీ, అమిత్ షా, హిందూ మతము, టిటిడి, ఇవన్నీ కూడా హ్యాష్ ట్యాగులు పెట్టు.
నేను చేసిన వీడియోస్ కూడా పెట్టు. అటాక్ అవుతుంది. నేను చేసిన అండి కొన్ని వీడియోస్ డిలీట్ చేశారు సార్. ఆ భగవంతుడే చూసుకుంటాడబ్బా. డిలీట్ చేస్తే మళ్ళీ అయ్యే ఆటోమేటిక్ రిస్టోర్ అవుతాయేమో. ఇది మతము. సార్ ఇంకంతకంటే 311.04 సంవత్సరాలు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు చెప్పాను నేను. ఐ థింక్ ఇంతకంటే ఇక ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం లేదేమో సార్. మధ్యలో కల్పాలు, 14 కల్పాలు, హనుమంతరాలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన పని లేదు. మరీ లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. అది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.